ఫిబ్రవరి 28, 2026 అమెరికా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ మీద విరుచుకుపడిన రోజు. అప్పటి నుంచి ఇప్పటికి 27 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడు కనీసం యుద్ధం ఆగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి, ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ దేశాలు సైతం ఈ యుద్ధానికి పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఆయిల్, గ్యాస్ కొరత ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేము అంటూ ఇరు దేశ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్, ఇరాక్, లెబనాన్, గల్ఫ్ దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాల్లో 15,000 బాంబులతో దాడులు జరిగాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 2,950 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో 1,550 మంది ఇప్పటి వరకు మృతి చెందితే 18,570 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. లెబనాన్లో 1,100 మంది మృతి చెందారు. 3,050 మంది ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లో 92 మంది మృతి చెందారు. ఇరాన్ అటాక్స్తో ఇజ్రాయిల్లో 20 మంది మృతి చెందారు. 4,900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక జోర్డాన్లో 28 మంది, కువైట్లో 4, సిరియాలో 4, సౌదీ అరేబియాలో 2 చొప్పున మృతి చెందితే 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒమన్లో 3 మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. యుఎస్ మిలిటరీ బేస్లో 13 మంది మృతి చెందితే 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యుఏఈలో 10 మంది మృతి చెందారు. 165 మందికి గాయాలయ్యాయి. బహ్రెయిన్లో 3 ఇప్పటి వరకు మృతి చెందారు. అలాగే అమెరికాకు యుద్ధం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం చోటు చేసుకుంది. ప్రపంచ దేశాలన్నీ నష్టపోయాయి. అఫ్కోర్స్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మరింత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు జరిగినటువంటి నష్టం మన కరెన్సీలో 5 లక్షల కోట్లు. ఇక ఇజ్రాయెల్కు 1,50,000 కోట్లకు పైగా ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రువులకు భారీ నష్టం కలిగిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. అమెరికా వెనక్కి తగ్గిన ఇరాన్ మాత్రం సై అంటే సై అంటూ యుద్ధంలోకి దూకుతోంది. ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేశారు, ఫైనల్ పంచ్ నేనిస్తానంటూ, వార్ ముగిస్తానంటూ మోస్తఫా ఖమేనీ ఐఆర్జీసీ శపథం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవైపు యుద్ధాన్ని మేము ముగించడానికి చర్చలు జరుపుతున్నామంటూ అమెరికా చెప్తుంటే, మరోవైపు అదే సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా తిరిగి అంతకంటే భయంకరమైనటువంటి దాడులు చేస్తూనే మాతో ఎవరు చర్చించడం లేదు అంటూ చాలా క్లియర్గా చెప్తుంది. మరోవైపు ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల మీద సైతం అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది అంటూ రష్యా హెచ్చరిస్తే, ఇప్పటికే ఖతార్లో న్యూక్లియర్ రేడియేషన్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటూ గైడ్ లైన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అతి త్వరలో న్యూక్లియర్ వార్ఫేర్ని మనం చూడబోతున్నామా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఒక్కసారి నేను మీకు మరింత క్లియర్గా ఏ ఏ దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎంత భీకరంగా ఈ యుద్ధం జరుగుతోంది ఒకసారి మీరు చూడండి. సో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీరు చూస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మిజైల్ వచ్చి పడుతుందో, ఎక్కడ ఏ డ్రోన్ పేలిపోతుందో తెలియని పరిస్థితుల్లో సైరన్ మోత వింటేనే ప్రపంచ దేశాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకసారి నేను యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాలు ఎవరి మీద ఎవరెవరు దాడులు చేశారు అనేది క్లియర్గా నేను మీకు చూపించబోతున్నాను. జస్ట్ టేక్ ఎ లుక్. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని దేశాలు ఉన్నాయి. ముందుగా ఇరాన్ వైపు నుంచి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లో మీకు కనిపిస్తోంది ఇరాన్ నుంచి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీదకి ఈ దాడులు జరుగుతుండని మనం చూస్తున్నాం. అలాగే ఇరాన్ నుంచి సౌదీ, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని దేశాల మీద ఇరాన్ దాడి చేస్తూ వస్తుంది. ముందుగా ఇజ్రాయెల్, ఆ తర్వాత అక్కడి నుంచి సౌదీ, అక్కడి నుంచి మళ్ళీ కువైట్, అలాగే ఇక్కడి నుంచి బహ్రెయిన్ వరుసగా మనకు కనిపిస్తున్నాయి.
అట్ ది సేమ్ టైం ఇదిగో ఇజ్రాయిల్, యమన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇరాన్కి మద్దతుగా అక్కడి నుంచి దాడులు ఇటు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ఒమన్, అలాగే ఇదిగో లెబనాన్ కూడా ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు జరపడాన్ని మనం చూసాం. ఇక ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఫేస్ చేసినటువంటి దేశం ఇది సౌదీ. అలాగే ఇటు కువైట్లో కూడా చాలా తీవ్ర నష్టం జరిగింది. బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమన్ ఇవన్నీ కూడా ఇరాన్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. సింపుల్గా ఇప్పుడు యుఎస్ ఒకవేళ మా మీద గనక దాడులు చేస్తే, మరింత దాడులు చేసి మా న్యూక్లియర్ స్టోర్స్ని గనక దెబ్బతీసినా, మా మీద ఇంకేమైనా తీవ్రమైనటువంటి ఆయుధాలని ప్రయోగించినా, మా దేశాన్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసినా సరే మేము ఇదిగో ఈ దేశాల మొత్తాన్ని నాశనం చేస్తామంటూ ఒక పక్క ఇరాన్ ప్రకటన చేస్తూ వస్తుంది. ఎందుకు? డైరెక్ట్గా అమెరికాని ఇరాన్ చేరుకునే పరిస్థితిలో లేదు. ఇరాన్ నుంచి సుమారుగా 10,000 కిలోమీటర్లకు పైగా డిస్టెన్స్ ఉంది అమెరికాకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ డైరెక్ట్గా అమెరికాని చేరుకునే పరిస్థితి లేదు కాబట్టి పక్కనే ఉన్నటువంటి ఆ మిత్ర దేశాల మీద నేను దాడి చేస్తాను అని చెప్పి ఇరాన్ ఒక ప్రకటన చేసింది. సో ఈ నేపథ్యంలో వరుసగా గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ వస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఇరాన్ ఉంది. ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ దీస్ గల్ఫ్ నేషన్స్ ఆర్ ఇన్ డేంజర్. ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి నష్టం. ఇరాన్ నుంచి కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమన్, ఇటువైపు చూస్తే జోర్డాన్, అలాగే సౌదీ, ఇక్కడి వరకు వరుసగా దాడులు చేస్తూ వస్తుంది. అయితే ఇజ్రాయెల్కు పక్కలో బల్లెంలా ఇప్పుడు లెబనాన్ తయారైంది. ఇజ్రాయెల్ కోసం లెబనాన్ అంటే ఇజ్రాయెల్లో ఒక భాగంగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ కోసం, ఇటు ఇరాన్ కోసం ఇజ్రాయెల్ మీద లెబనాన్ దాడులు చేస్తుంది. అలాగే ఇటు యమన్ నుంచి కూడా దాడులు, ఇజ్రాయెల్ మీద కొద్దిపాటి దాడులు మనం చూసాం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సైనిక స్థావరాలు, యుఎస్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను ఇప్పటికే ఇరాన్ చాలా వరకు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఒక్క దేశం మొత్తం ఇన్ని దేశాలు, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశాలు, రిచెస్ట్ కంట్రీస్గా చెప్పుకుంటున్నటువంటి దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయగలుగుతామని చెప్పుకుంటున్నటువంటి దేశాల మొత్తాన్ని కూడా ముచ్చమటలు పట్టిస్తుంది ఒక్క ఇరాన్ మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటి అనేది మనం ఇప్పటికే చూసాం. ఓకే, దాంతోపాటు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 2 రకాల నష్టాలు, ఒకటి ఆర్థికంగా, రెండోది ప్రాణ నష్టం మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఆయా దేశాలు చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నాయి. సుమారుగా 5 లక్షల కోట్లు, 3 నుంచి 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు అమెరికా నష్టపోతే, సుమారుగా 2 లక్షల కోట్ల వరకు ఇజ్రాయెల్ నష్టపోయింది. అంతకంటే ఎక్కువగా ఇరాన్ నష్టపోయినట్లుగా మనకు కనపడుతుంది. సో ఒక్కసారి ఎక్కడెక్కడ ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది కూడా నేను మీకు మరింత క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇక్కడ 2 రకాల మార్కింగ్స్ మీకు కనపడుతున్నాయి. ఒకటి బ్లూ కలర్ అండ్ రెండోది రెడ్ కలర్ మార్క్స్ మీకు కనపడుతున్నాయి. సో ఈ దేశాల్లో ఎంతమంది నష్టపోయారు అనేది. కాకపోతే ఇక్కడ బ్లూ కలర్లో మీకు కనిపించేటువంటి మార్కింగ్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ చేసినటువంటి అటాక్స్లో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు అనేది చూపిస్తుంటే, మరోవైపు రెడ్ కలర్లో మీకు కనిపించేటువంటి మార్కింగ్స్ అన్నీ కూడా ఇరాన్ అటాక్ చేస్తే జరిగినటువంటి నష్టం. ఇక్కడ బ్లూ కంటే రెడ్డే ఎక్కువగా మీకు కనిపిస్తుంది. అంటే ఇరాన్ చేసినటువంటి దాడుల్లో నష్టపోయిందే ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఈ ఒక్క దేశం మీదే ఎక్కువగా దాడులు జరిగాయి. దాంట్లోనే ఎక్కువ నష్టం జరిగినప్పటికీ కూడా ఇరాన్ ఈ 2 దేశాలు చేసినటువంటి నష్టానికి 10 రెట్ల ఎక్కువ నష్టాన్ని వాళ్ళ మిత్ర దేశాలకి చేయడాన్ని మనం చూసాం. సో ఒకసారి ఏ దేశంలో ఎంత నష్టం జరిగింది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మార్చి 25 7:30కి వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఆధారంగా, అంటే నిన్నటితో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని నేను మీకు కౌంట్ చూపిస్తున్నాను. సో ముందుగా ఇరాన్తోనే మొదలు పెడదాం. ఒకసారి ఇరాన్లో చూస్తే ఇప్పటి వరకు యుఎస్, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల వల్ల ఇరాన్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 1500 మంది, 18,551 మంది ఇప్పటి వరకు ఇంజ్యూర్డ్ అయినట్లుగా తెలుస్తోంది. 1500 మంది ప్రాణాలు కోల్పోతే 18,551 మంది, 18,551 ఇంజ్యూర్డ్, గాయపడ్డ వాళ్ళ సంఖ్య ఇది. ఇక అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఇరాక్లో కూడా ఈ దాడుల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం